బాలు సార్ చెప్పు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ములుమూడి గ్రామం దగ్గర ఏదైతే కలుసు ఉందో ఎన్నో సంవత్సరాలుగా ఈ కలుసు మీద వర్షాలు వచ్చినప్పుడు చెరువులు నిండినప్పుడు వాటరు విపరీతంగా పోతుంటుంది కాబట్టి ఇటు ఈ పక్క గ్రామాలకి పోయే ప్రజలకు అదేవిధంగా ములుమూడు గ్రామస్తులకు కానీ ఇతరులకు కానీ పొలాల్లోకి పోయేటప్పుడు కానీ చాలా ఇబ్బందులు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. దాని మీద గతంలో కొంత ప్రయత్నం చేసినాం, వీలు కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ ములుమూడి కలుసు ఇబ్బందులు తొలగించాలా అన్న ఉద్దేశంతో దీని మీద కూడా ఇక్కడికి తగ్గట్టుగా ఒక చిన్న బ్రిడ్జిని కూడా 43 లక్షల రూపాయలతో మనం ఫిబ్రవరి నెలాఖరులో మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా పనులు ఒకసారి పర్యవేక్షించడానికి అధికారులతో అదేవిధంగా స్థానికంగా ఉన్న నాయకులందరితో కూడా ఈరోజు కలిసి చూడడం జరిగింది. బ్రిడ్జి పోర్షన్ అంతా కూడా కంప్లీట్ అయింది. అటు ఇటు అప్రోచ్ రోడ్లు ఇవన్నీ కూడా కావాల్సి ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ కావాల్సిన సైడ్ వాల్వ్లు కూడా ఏదైతే రిటర్నింగ్ వాల్స్ ఉన్నాయో అవి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అవి కూడా పెట్టించున్నాం. ఇవన్నీ కలిపి కూడా 30 to 45 డేస్ లోపల ఈ వర్కులన్నీ కంప్లీట్ చేసి ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుందని మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తూ, చాలా ముఖ్యమైన బ్రిడ్జ్ ఇది. ఎందుకంటే ఇటు పక్కున్న గ్రామాలు నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు ములుమూడి దాటిన తర్వాత సౌత్మోపూర్ అయినా, గొలకందుకూరు అయినా, సజ్జాపురం అయినా, కొత్తల్లంటి అయినా, పాతల్లంటి అయినా, అదేవిధంగా కన్నమూరు అయినా, ఇవి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న గ్రామాలు. అదేవిధంగా సర్వేపల్లిలో ఉన్న గ్రామాలకు కూడా ఈ రూట్న కొంతమంది పోతూ ఉంటారు. చాలా సంవత్సరాలుగా ఈ కలుసు వాటర్ పడినప్పుడు ప్రత్యక్షంగా నేను కూడా నెల్లూరు నుంచి వచ్చి దీని మీద వాటర్ ఉన్నప్పుడు అధికారులతో కలిసి కూడా చాలాసార్లు చూసాం, చాలా ఇబ్బంది పడినాం.